మమతా బెనర్జీ మొన్న ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇస్కాన్ రామకృష్ణ మిషన్ మరియు భారత సేవాశ్రమ సంఘుల మీద దారుణమైన మాటలకు దాడికి దిగజేసింది. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పూజ్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ స్థాపిస్తే రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద మరియు స్వామి ప్రణవానంద భారత సేవాశ్రమ సంఘాన్ని స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హిందువులు ఈ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు. దేశంలో ఇస్లామిక్ చర్చి ఆధ్యాత్మిక సంస్థలాగా ఈ సంస్థలు ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడు, ఏ రాజకీయ నాయకుడికి బహిరంగ మద్దతు ప్రకటించవు. అయితే మమతా బెనర్జీ ఆ ఎన్నికల సభలో మాట్లాడుతూ తాను అందరినీ గుర్తుంచుకుంటానని మరియు టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఒక ముఖ్య సాధువు గురించి, అంటే భారత్ సేవాశ్రమ సంఘ ముఖ్య గురువు గారి గురించి ఆమె బహిరంగంగా హెచ్చరించింది. దేశంలో ఎక్కడైనా వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ సంస్థ భక్తులు తమ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ప్రజలకు సహాయం చేస్తారని భారత సేవాశ్రమ సంఘం గురించి ఆ ప్రాంతాల్లో సామాన్య ప్రజలందరికీ తెలుసు. అయితే మమతా బెనర్జీ ఆ సంస్థలపై